అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటి గారుతో పాటు మేమందరం కూడా జర్నీ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉందండి. చాలా పెద్ద మరి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరు. 40 ఇయర్స్ ఆయన జర్నీలోని ఆయనతో పాటు మేము జర్నీ చేయాలంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాము. మరి నాకు ఈ అవకాశం సారు జడ్జి గారు మనకి ఇచ్చారండి ఈ అవకాశం. నిజంగా ఈ యొక్క 40 కంట్రీసే కాకుండా రాబోయే రోజుల్లోని 40, 50, 60, 100 సంవత్సరాలు ఫిల్ము ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో 100 రోజులు ఫంక్షను అలాగే 100 కంట్రీస్లో కూడా మేము చేయాలని చెప్పని అనుకుంటున్నామండి. నిజంగా ఇప్పటికీ కూడా ఇంకా 10 ఇయర్స్ తర్వాత కూడా వినేటట్టుగా ఈ మ్యూజిక్ కంపోజింగ్ కానీ ఆయన సాంగ్స్ కానీ సార్ సాంగ్స్ కానీ మరి ఇప్పటికీ కూడా ఇంకా ఒక ఎంత అద్భుతంగా మరి ఉంటున్నాయండి. నిజంగా సార్తో మేము జర్నీ చేయడం మరి 40 కంట్రీసు, 40 సిటీసు, 40 సాంగ్సు, 40 షోసు, మేము 40 మ్యూజిషియన్స్తో 40 సింగర్స్తోని ఈ యొక్క వరల్డ్ టూర్ చేస్తున్నామండి. 40 కోటి అండ్ 40కి నిజంగా ఈ యొక్క గొప్ప ఈ నాకు తెలిసి ఎవ్వరికి దక్కనటువంటి ఈ యొక్క ఇది నిజంగా సార్కి మేము ఆయనకి మేము చేయాలని చెప్పి అనుకున్నామండి. నిజంగా ఆయనతో పాటు మేము జర్నీ చేయడం కూడా చాలా మేము చేసుకున్న మాకు యొక్క గొప్ప అవకాశం మాకు ఇది. ఈ వరల్డ్ టూర్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పని మాకు ఒక ఇది సార్కి ఇది రావాలని చెప్పని కోరుకున్నానంటే ధన్యవాదాలు. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు శ్యాంబాబు గంధం. ఐఎమ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఇన్వెస్టర్ బ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. నాకు కంపెనీ పెట్టిన తర్వాత నా నేమ్ అందరూ మార్చేశారు. అందరంటే ఫస్ట్ జడ్జి గారు ఆ పేరు తీసేసి ఐజీపీఎల్ శ్యామ్ గారు అని పెట్టారు. ఎందుకంటే ఐజీపీఎల్ అనే కంపెనీకి ఎంత కష్టపడుతున్నానో మా టీమ్, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అండ్ స్టాఫ్ కానీ అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా పెట్టుకునే ఆ పేరుని నా నేమ్కి సార్థకం చేశారు సారు. అండ్ జడ్జి గారికి ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అండ్ కమింగ్ టు కోటి ఎట్ 40, రియల్లీ ఇదే నాకు తెలిసి నాకు లైఫ్లో ఇటువంటి ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చిందంటే అది జడ్జి గారు ప్లస్ సారు ఒప్పుకోవటం వల్లనే, కోటి గారు కానీ జడ్జి గారు కానీ ఒప్పుకోవటం వల్ల వచ్చిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కోటి గారిది 40 కంట్రీస్లో సెలబ్రేట్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అది విత్ సపోర్ట్ ఆఫ్ జడ్జి గారు అండ్ డేవిడ్ రాజు గారు అండ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ ఈవెంట్ని ముందుకు తీసుకొని వెళ్దామని మేము చేస్తున్నామండి. నాకు ఈ అవకాశం కల్పించిన జడ్జి గారికి అండ్ కోటి సార్కి పాదాభివందనం చెప్తున్నాను. అండ్ సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీడియా మిత్రుల్ని. ఎవరు ఏది చేసినా ప్రజల్లోకి ప్రపంచానికి తెలియజేసేది మాత్రం మీడియా మిత్రులు. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అండ్ కమింగ్ టు కోటి గారు, అసలు కోటి గారికి చెప్పాలంటే మాటలు రావట్లా. ఆయన పాటల గురించి చెప్పాలన్నా, ఆయన మనసు గురించి చెప్పాలన్నా, ఆయన మంచితనం గురించి చెప్పాలన్నా, ఆయన గొప్పతనం గురించి చెప్పాలన్నా, ఒక మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ కోటి గారిలో పాటతో పాటు అందరిని ఆకట్టుకునే గొప్పతనం ఉంది. అతని టాలెంట్తో పాటు ఆ మంచి హృదయంతో. అరే, నేను ఆశ్చర్యపోయాను. ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియల్లో ఉండే నాకు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే కోటి గారికి కానీ ఇంత అనుబంధం ఎలా ఏర్పడింది, ఏర్పడిన తర్వాత నేను ఎందుకు ఈ ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది, ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని కేవలం ఇతని ప్యాషన్తో, మన ఐజీపీఎల్ శ్యామ్ గారు ప్యాషన్తో కోటి గారు 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసిన సందర్భంగా ఏదో ఒకటి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఈ ఐజీపీఎల్ శ్యామ్ అండ్ టీమ్ నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను మీకు పరిచయం మాత్రం చేయగలుగుతాను. కోటి గారు ఆయన చాలా మంచి వ్యక్తి. ఏం చేద్దాం, ఎలా చేద్దామని చెప్దాం, తర్వాత ఆయన ఏం చెప్తే అలా చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం. ధైర్యం చేసి వెళ్ళాం. ఎందుకంటే కోటి గారు చాలా బిజీ. స్టార్ట్ అయినప్పుడు కెరీర్ ఎలా ఉందో, సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు కెరీర్ ఎలా ఉందో, ఇప్పుడు కూడా అంతే బిజీ. అయితే అప్పుడు ఇక్కడ బిజీ,
ఇప్పుడు ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో షోస్తో కానీ వాటితో కానీ చాలా బిజీ. ఈ టైంలో ఆయన టైం తీసుకోవడం అనేది, ఆయన డేట్స్ తీసుకోవడం అనేది, ఆయన కన్సెంట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ 13వ తారీఖుని ఒక మంచి ఈవెంట్ చేయాలి. ఆ మంచి ఈవెంట్కి మంచి ఆర్గనైజర్ కావాలి. ఈవెంట్ ఆర్గనైజర్ చాలామంది ఉంటారు అని మేము వెతుకుతూ ఉంటాం. అందులోకి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో తక్కువ ఈవెంట్ ఆర్గనైజర్స్. మాకు ఈ డేవిడ్ రాజ్, ఈ రాజు ఎంటర్ప్రైజెస్ అన్న దీని నుంచి రాజు గారు కూడా మమ్మల్ని కలవడం జరిగింది. సార్, మీ గురించి విన్నాను, కోటి గారితో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీరు నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా నాకు సంబంధం లేదు, నేను కోటి గారి ఫ్యాన్ సార్, కోటి గారి ఈవెంట్ నేను చేస్తాను సార్ అని ముందుకు వచ్చాడు ఆయన. ఇక్కడ కొంచెం క్లాప్స్ కొట్టాలి. అయితే శ్యామ్ గారికి ఒక సపోర్ట్ దొరికింది ఈవెంట్ చేయడానికి, ఇక సక్సెస్ అవుతుంది అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఎన్ఆర్ఐస్ ఫోన్స్, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్, సార్ 13వ తారీఖు మేము ఎప్పుడు రావాలి, ఒకరోజు ముందు రావాలా, ఆ రోజు రావాలా? మళ్ళీ షాక్ నేను. ఇక్కడ వాళ్ళంటే ఫ్యాన్స్ అంటే అర్థం ఉంది. అన్ని కంట్రీస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తూ మేము వస్తున్నాం, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫోన్స్ వచ్చాయి. సరే అండి, పైనుంచి ఫోన్స్ వస్తున్నాయి, ఇక్కడ సింగర్స్కి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అనేసరికి సింగర్స్ అందరూ గ్రూప్ పెట్టుకొని, ఒక 80 మెంబర్స్ గ్రూప్ పెట్టుకొని ఆల్రెడీ పంపించేసేసి మేము వస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి. నేను ఒక స్టార్ హీరోకి చూసా, స్టార్ ప్రొడ్యూసర్స్ మనం వేళ్ల మీద లెక్కపోవచ్చు, ఒక 3-4 స్టార్ హీరోస్ చూస్తే 3-4 లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, నేను షాక్ అవుతా ఉన్నాను. దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ గుండెల్లోంచి వస్తున్నటువంటి, వాళ్ళ గుండెల్లోంచి కోటి గారి గురించి మాట్లాడేస్తున్నారు. ఫోన్, నాకు ఇక్కడ టైం ఉండట్లేదు, ఫోన్ పెట్టాలి అనుకుంటే ఏదో చెప్పాలన్న తపన వాళ్ళలో, ఏదో, ఎందుకంటే ఆయన ఇచ్చిన హిట్స్ అటువంటివి, ఆయన ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఇప్పుడు యాక్చువల్గాను ఎంతమందినని మేము ఆ రోజు ప్రోగ్రామ్కి ఇది చేయాలి. మరొక విషయం ఏంటంటే, క్లోజప్ చేయండి. స్వాతిలో ముత్యమంట ముద్దులా ముట్టుకుంది సంగవాన, అందమాదుమా అందనంటే అందమా, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఒకటా రెండా, మొదలుగా 100, కొన్ని వేల పాటలు, కొన్ని వందల సినిమాలు, మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ దాకా, నట సామ్రాట్ నుంచి యువ సామ్రాట్ దాకా, సుప్రీం హీరో దగ్గర నుంచి చాక్లెట్ హీరో దాకా, టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోకి ఎన్నో అద్భుతమైన హిట్స్ అందించి 40 సంవత్సరాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్న సంగీత దర్శకులు మన నవరసాలుని కోటి గారు. ఆయన సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని కోటి ఎట్ 40 పేరుతో ఒక అద్భుతమైన వరల్డ్ టూర్ నిర్వహించబోతున్నారు మన ఐజీపీఎల్ శ్యామ్ గారు మరియు రాజు ఎంటర్టైనర్స్ రాజు గారు. 40 దేశాలు, 40 నగరాలు, 40 మంది గాయకులు, 40 మంది సంగీత కళాకారులు, 40 షోస్, 40 పాటలు, ఒక అద్భుతమైన వరల్డ్ టూర్. ఈ వరల్డ్ టూర్ సంబంధించిన ప్రీ లాంచ్ ప్రోగ్రామ్ ఆగస్టు 13వ తారీఖున సాయంత్రం ఎన్కర్నాచల్లో జరగబోతోంది. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎందరో అతిరథ మహారథులు, గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మా గాయకులందరం కూడా మా స్వర పుష్పాలతో ఆ స్వర మానసికుడిని పూజించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో అందరూ దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే కోటి గారు కూడా కోటి 40, 50, 60, 70, 80 ఆ టూర్ అలా సాగుతూనే ఉండాలని కోరుకుంటూ, ఇతనిని మనం గెస్ట్ అనుకోవాలా, హోస్ట్ అనుకోవాలా? మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. కోటి గారి ప్రోగ్రామ్కి అఫీషియల్గా ఐజీపీఎల్ శ్యామ్ గారు అన్నీ అయితే, ఆ అభిమానిగా ముందుకొచ్చినటువంటి ఈవెంట్ మాత్రమే చేయండి అంటే, లేదు సార్ నేను కూడా టూర్ మీతో చేస్తాను, అది కోటి గారి ప్రోగ్రామ్ని ముందుకొచ్చింది రాజుగారు అయితే, మీ ఎదురుగా ఉన్న ఈ ఇద్దరు కాకుండా మొత్తం అందరూ కూడా ఇదే పరిస్థితి. సరే అండి, ఇండస్ట్రీలో సింగర్సు, మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పిచ్చెక్కి అతని మీద ఉండే అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు, ఓకే. కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ చేసిన ఒక మ్యాజిషియన్, ఆస్కార్ అవార్డ్ విన్నర్,
అతను ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు, లేకపోతే 13వ తారీఖు వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ టేకింగ్ సింగిల్ పై నేను చేసేవాడిని సార్ కోటి కోసం అన్నాడు. అతను ఆస్కార్ అవార్డ్ విన్నర్, గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ విన్నర్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. సంగీత సామ్రాజ్యంలో 40 సంవత్సరాల సుదీర్ఘమైన సక్సెస్, ఎన్నో మ్యూజిక్ హిట్స్ అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కోటి అట్ 40 అనే ఒక ప్రత్యేకమైన ఈవెంట్ తో మీ అందరి ముందుకు వస్తున్నారు. మరి ఆయన ఈ వరల్డ్ టూర్ ని 40 దేశాల్లో 40 మంది ఆర్టిస్టులతో 40 సాంగ్స్ తో చాలా వినూత్నంగా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ప్రీ లాంచ్ ఈవెంట్ ఈ నెల ఆగస్టు 11న హైదరాబాద్ లో ప్రముఖులందరి సమక్షంలో చాలా గ్రాండ్ గా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న IGPL శ్యామ్ గారికి, రాజు ఎంటర్టైనర్స్ డేవిడ్ రాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు ఎందుకు ఈ రెండు చూపిస్తున్నానంటే, ఇంతకన్నా ఎక్కువ నేను చూపించలేను కాబట్టి, చెప్పలేను కాబట్టి. ఇట్లా మొన్న సరిగమపాలో విన్నర్ ఒక ఆమె పాటకి ముగ్ధులైపోయారు, జడ్జెస్ అయితేనే ప్రజలైతేనే. వాళ్ళు ఫోన్ చేసి 13th మీరు రండి అంటే, కాదు సార్ ఇప్పుడు కోటి గారు వస్తారని తెలిసింది, ఒక్కసారి వచ్చి ఆయన కలిసి వెళ్ళిపోతా ఉన్నారు, ఒకసారి రామ్మ. సముద్రాల శృతిక, గివ్ హర్ బిగ్ క్లాప్స్. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నాకు అలాగే ఉంది, ఎన్నో అనాల నుండి దాచేదెలా లోపల, మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. ఇప్పుడు విత్ పర్మిషన్ ఆఫ్ కోటి గారు, ఇంతవరకు నేను రివీల్ చేయలేదు, కోటి గారికి సత్కరించుకునే అవకాశం, కోటి గారిని గౌరవించుకునే అవకాశం నాలాంటి వాడికి కూడా రావడం అన్నది చాలా మహా అద్భుతం, యోగం. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ని, ఇంతమంది మనసులు దోచిన కోటి గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఏ విధంగా గౌరవించుకోవాలనేది నాలో అసలు ఎప్పుడు నేను జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా నేను తపన పడలా. ఇదేంటిది, నాకు పరిచయం చేయడానికి వెళ్తే నాకు ఒక పని పెట్టారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, చాలా కష్టపడాలేమో అనుకున్నా. అరే ఎవరికి ఫోన్ చేసినా తిరిగి, ఇప్పుడు ఎంతమంది హోస్ట్ అయ్యారు, సింగర్స్ హోస్ట్, మ్యూజిషియన్స్ హోస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్ హోస్ట్, సెలబ్రిటీస్ హోస్ట్, వీళ్ళు ఎలాగా హోస్టే, NRIs కూడా హోస్ట్లే, మనకి ఇంకా గెస్ట్లు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మీడియా. అసలు మీడియా మీరందరూ వచ్చారు, ఏం ఎక్స్పెక్ట్ చేశారు, లేదే. అది కోటి గారి తాలూకా జర్నీ, కోటి గారి తాలూకా ట్రాక్ రికార్డ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు కోటి గారు, గివ్ హిమ్ బిగ్ క్లాప్స్. అయితే మేము ఆ రోజు, అంటే ఇప్పుడు ఇది మీ ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వెళ్ళాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఒక చిన్నది ఉంది. చీఫ్ గెస్ట్ ఎవరు అన్నది ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదు, ఇప్పుడు కూడా రివీల్ చేయట్లేదు. లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి గారు, కోటి అట్ ద 40 కంట్రీస్కి తీసుకెళ్ళటం, లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్తో సత్కరించుకోవడం, ఆ అవార్డు ఇవ్వడం 13వ తారీఖున జరుగుతుంది. ఇప్పుడు మీరు క్లాప్స్ కొట్టాలి. ఆయనకి అవార్డు ఇవ్వడం అన్నది అతని గొప్పతనాన్ని మనం పెంచడం. ఆల్రెడీ ఒక రీచ్ అయ్యారు స్టేజ్కి, అది మనకి గౌరవంగా, అది మనకి అదృష్టంగా ఫీల్ అవుతూ కోటి గారి కన్సెంట్ తీసుకొని 13వ తారీఖున అవార్డుని స్వీకరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేనే మాట్లాడుతాను, ఇంకా జడ్జి గారు మొత్తం కంప్లీట్ అంటే ఓపెన్గా చెప్పేశారు అన్ని విషయాలు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. రసాలూరి సాలూరి రాజేశ్వర గారి తనయుడిగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు మీ అందరి మన్నల్లో ఆశీస్సులతోటి ఈ స్థాయికి ఎదిగానంటే అంత మీ బ్లెస్సింగ్స్. ముఖ్యంగా మా మీడియా సహోదరులు మొదటి నుండి నన్ను వెన్నంటుండి అన్ని రకాలుగా ప్రోత్సహించి
నన్ను కానీ రాజుని కానీ ప్రొఫెషనల్ కంపోజర్స్గా ఈ స్థాయికి రావటం అనేది చాలా కష్టమైన పని అది. నా సక్సెస్ నేను ఎంజాయ్ చేయలేదు, బయటకు చూడలేదు కూడా. నేను కానీ రాజు కానీ ఏ సినిమా సూపర్ హిట్, సాంగ్స్ హిట్ అనేవారు, హిట్ అనగానే భయం వేసేది మాకు. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎలా చేయాలి, ఏ పార్ట్ ఎలా చేయాలి, అంత కష్టపడి రాత్రింబవళ్ళు అన్నీ అదో శక్తి, అదేదో ఆ ఎర అలాగా జరిగింది. నేను రాజ్ ఇద్దరు 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి రాజ్ కోటిగా చేసాం. తర్వాత కోటిగా నేను ఒక 30 ఇయర్స్గా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్. ఇదంతా నాకు ఇచ్చినటువంటి మా తండ్రి గారి దీవెనలు, నాన్నగారి ఆశీస్సులు, ముఖ్యంగా ఆ ఫ్యామిలీ నుండి నాకు సంగీతం అనేది, నేను అసలు మ్యూజిషియన్ అవుతాను అనుకోలేదు అసలు. అటువంటిది గిటారిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేసి అందరూ మహానుభావుల దగ్గర పనిచేశాను. ద గ్రేటెస్ట్ లెజెండ్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళ స్థాయిలన్నీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ కానీ ప్రతిదీ నేర్చుకొని వాటి ఇంప్లిమెంట్ చేసి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి చిన్న పాట పెద్ద పాట అని కాదు, ప్రతి సినిమాకి కష్టపడి పనిచేసి ఈరోజు మీ అందరి మన్ననలకి, మీ అందరి హృదయాల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకున్నామంటే అంతా మీ అందరూ ఆశీస్సులు. అలాగే ఈ కోటి at 40 అనే కార్యక్రమాన్ని జడ్జి గారు నేను ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసాము. అది చాలా ఫస్ట్ టైం ఆయన కలవటం లేదు. ఇది ఇప్పుడు మీకు అందరికీ ఎంత పరిచయం అయిపోయారు, మాటల్లోనే అందరినీ క్యాప్చర్ చేసేస్తారు మాటలతో. అలాగా నాకు ఎంతో ఆకట్టుకున్నారు ఆయన. ఈ కార్యక్రమాన్ని నేను ఒప్పుకోవడానికి కూడా కారణం ముఖ్యంగా మాధవ్ గారు. ఆయన ఇలాగా మీరు చేసిన సర్వీస్ అద్భుతం అండి. మేము 40 at 40 మీరు ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది సార్ అనేసి నన్ను అడిగారు. మరి హౌ మెనీ ఇయర్స్ యూ కంప్లీటెడ్? దాన్ని 40 years యాజ్ అ మ్యూజిషియన్, అంటే యాజ్ ఎ కంపోజర్ కానీ యాజ్ అ మ్యూజిషియన్గా 48 years అన్నారు. అప్పుడు ఫస్ట్ 40 చేసి నెక్స్ట్ 50 చేస్తామండి అని మాధవరావు గారు చెప్పడం. ముఖ్యంగా మాధవరావు గారితో పాటు మా శ్యామ్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఐజీపీ శ్యామ్ గారు, నిజంగా ఇట్స్ వండర్ఫుల్ జెంటిల్మెన్. చాలా పొలైట్ అండ్ హంబుల్. ఎంత డబ్బు అది ఇది కాదు, ఒక ప్యాషన్ అనమాట. చాలా ఇటువంటి కార్యక్రమంతో గొప్పగా చేయాలి అని నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు చాలా ఆనందం వేసింది. అలాగే డేనియల్ రాజు గారు, దే వెరీ ప్యాషనెట్. మీ కోటి at 40 మేము చేస్తామండి, మా భుజాల మీద పెట్టుకుని మేము చేస్తాం బ్రహ్మాండంగా అనేసరికి నేనేం అనలేకపోయాను. ఓకే, మాధవరావు నాకు మొదటి నుండి వారంటే చాలా గౌరవం నాకు. ఆయన ఇనిషియేటివ్ తీసుకోవటం వల్ల ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. నాకు జనరల్లీ ఎక్కువగా నేను షోస్ చేశాను, యుఎస్లో కానీ యూరోప్లో చాలా షోస్ చేసాం. మంచి ఆడియన్స్లో మంచి రెస్పాన్స్, ఇప్పటికీ ఎక్కడ షో చేసినా అదే రెస్పాన్స్ ఉంటుంది. ఆ పాటల్ని అంత చక్కగా అందరి హృదయాల్లో అలా ఉండిపోయినాయి ఆ పాటలు. సో స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఆన్ స్టేజ్. ఒక పాట పాడుతూ ఉంటే ఆ రెస్పాన్స్, ఓ మై గాడ్, వన్స్ మోర్లే, ప్రతి పాటకు వన్స్ మోర్లు చెప్తూ మన యుఎస్లో మన ప్రవాసాంధ్రులు ఎందరో చాలా చక్కగా ఆదరించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్తున్నాను షోస్కి ఆగస్టు సెప్టెంబర్లో. సో ఈ కోటి at 40 countries, 40 singers, 40 musicians అండ్ ఏంటి అంటే 40 cities, 40 shows. ఇది ప్రతి షో బ్రహ్మాండ, నో డౌట్. అంటే ప్రతి పాట అందరికీ మీకు ఇష్టమైన పాటలు సూపర్ హిట్ చేసేది. మా ఆడియన్స్ మీరు హిట్ చేసిన సాంగ్స్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి 40 places 40 countries రావటం, ఇది చాలా పెద్ద కార్యక్రమం. అది అంటే మామూలు ఏదో డబ్బులుండి ఇది ఏదో ఉండి చేసే కార్యక్రమం కాదు. చాలా ప్యాషనేట్గా చేయాలి, వెల్ ఆర్గనైజ్డ్గా చేయాలి. సో శ్యామ్ ఇట్స్ వర్కింగ్ హార్డ్, వండర్ఫుల్. శ్యామ్, కంగ్రాట్స్. చాలా హ్యాపీ ఇది. God bless you. అలాగే మా డేనియల్ రాజు గారు, మీకు కూడా చాలా ఇది ఎలా మీరు చేయగలరా అని 100 సార్లు అడిగాను. చేస్తే అంటే పర్ఫెక్ట్గా ఉండాలండి, లేకపోతే నాకు ఎక్కడ ఏదంటే నో ఎవ్రీథింగ్ ఫిక్స్ సార్. మీకు హాస్పిటాలిటీస్ కానీ, షోస్ కానీ, ఈవెన్ ఆర్గనైజర్స్ కానీ, అక్కడ లోకల్ ఆర్గనైజర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ కార్యక్రమం బాగా గ్రాండ్ సక్సెస్ చేస్తూ ఉన్నారు. సో అందుకని మా మాధవరావు గారు ఉన్నారు కాబట్టి, మా జడ్జి గారు ఎంతో ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నాను. మీ అందరి ఆశీస్సులతోటి
నన్ను మొదటి నుండి ఎంతగానో ఆదరించి ఈ స్థాయికి నేను తెచ్చిన మా మీడియా సహోదరులందరికీ మరొకసారి మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎంతోమంది సింగర్స్, నేను యాక్చువల్లీ అనుకోలేదు మన ఆంధ్రాలో ఇంతమంది సింగర్స్ వస్తారా అని తెలియదు నాకు. బట్ నేను చేసిన కార్యక్రమాల్లో టీవీ షోస్లో ఎంతోమంది సింగర్స్ చిన్నప్పుడు ఇంతంత బుడ్డోళ్ళు ఇంతంతోళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు సింగర్స్. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ రావటం ఎంతో అభిమానంతో నా పాటలు పాడాలని ఎంతో సంతోషంగా రావటం చాలా ఆనందం వేస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని 13వ తారీఖు వీఆర్ లాంచింగ్ అండి, టోటల్గా ఎన్ కన్వెన్షన్లో 13వ ఆదివారం. సో అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ బ్లెస్ చేసి, మీ ఒక కళాకారుడికి దీనికన్నా ఆనందం ఇంకేం ఉండదు. ఒక రికగ్నైజేషన్, ఎవరికి ఒక సంగీత దర్శకుడు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో హ్యాపీ. సో దీనికన్నా ఇంకా నేనేం చెప్పలేను. ఇంకా నెక్స్ట్ షోస్ బ్రహ్మాండంగా జరగాలి. 13వ తారీఖు ఎక్స్పెక్టింగ్ పెద్ద గెస్ట్లంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బై ది గాడ్స్ గ్రేస్ వాళ్ళందరూ వస్తే కూడా 13వ తారీఖు చాలా బాగుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ మీకు అందరికీ కోటి ధన్యవాదాలు. కోటి at 40 ప్రీ లాంచ్ ఆన్ 13th ఆగస్ట్. ఈ ఆదివారం మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ వచ్చి బ్లెస్ చేయాల్సిందిగా మేము అందరూ కోరుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే ఒకరి వల్ల ఇద్దరు వల్ల ముగ్గురు వల్ల కాదు. ఈ మీడియా అండ్ సింగర్స్ కోఆర్డినేషన్లో మహేష్ గారు ఒకసారి వీళ్ళిద్దరూ ఈ సింగర్స్ తాలూకా కోఆర్డినేషన్ చేస్తూ, తర్వాత మీడియా కోఆర్డినేషన్ చేస్తూ, మీ అందరితో చేస్తూ ఎంతో కోఆపరేట్ చేశారు. అలాగే దత్తు, వీళ్ళందరూ కేవలం కోటి గారి మీద ఉండే అభిమానం, అంటే వాళ్ళు చెప్పుకోలేరు ఇక్కడ ఉంది, అది నా బాధ్యత. అందుకని మీడియా వాళ్ళు నాకు ఒక్క 1 minute పర్మిట్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. నిజంగా ఆయనకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కోటి గారు అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ IGPL. రిసెప్షన్ సెక్రటరీ, అంటే యాక్చువల్గా NRIs వచ్చినా ఇక్కడ వాళ్ళు వచ్చినా అసలు ఎంతో కష్టపడి చేస్తున్నాడు మన రాజుగారు వాళ్ళ అబ్బాయి, అతనే రిసెప్షన్ సెక్రటరీ. ఇప్పుడు డిజైనింగ్ వర్క్స్ చేసి ఇదంతా ఈ విధంగా తయారు చేశాడు. రైట్ దినేష్, తప్పకుండా అందరూ సింగర్స్ అందరూ ఎవ్రీవన్ వెల్కమ్. ఎందుకంటే అందరికీ నా పాటలు పాడాలని చాలా కుతూహలంతో ఉంటారు. తప్పకుండా అందరికీ ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ కోరస్లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఎవ్రీవన్ వెల్కమ్. అందరు సింగర్స్ అందరు రండి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఓకే, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.